కోళ్ల ఫారాల్లో అధిక లాభాలు ఆర్జించేందుకు రైతులు అధునాతన టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి బ్రాయిలర్ కోళ్లు చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పౌల్ట్రీ రైతులు ఈసీ కోళ్ల ఫారాల వైపు చూస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది రైతులు ఈసీ ఫామ్లు నెలకొల్పి మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే కడప జిల్లాకు చెందిన ఓ యువకుడు ఎకరంలో ఈసీ పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసుకుని లాభాల బాట పడుతున్నారు. వ్యవసాయ అనుబంధ రంగమైన కోళ్ల పెంపకంలోకి యువత రావడం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో లాభాలతో పాటు ఒక్కోసారి భారీ స్థాయిలో నష్టాలు కూడా వస్తుంటాయి. సాధారణ షెడ్లలో కోడి పిల్లలను పెంచుతుంటారు. అందువల్ల బయటి ఉష్ణోగ్రతల ప్రభావం కోడి పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల మీద పడుతుంది. వేడి ఎక్కువగా ఉంటే కోడి పిల్లలు దాణా తీసుకోవడం తగ్గిస్తాయి. దీంతో వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా బ్రాయిలర్స్ బరువు పెరగవు. లేయర్స్ అయితే తక్కువ గుడ్లు పెడతాయి. దీని కారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాల్సిన అవసరముంటుంది. అందుకే ఇప్పుడు ఈసీ షెడ్లను నిర్మిస్తున్నారు రైతులు. ఈసీ అంటే ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట. ఇలాంటి ఓ షెడ్ను ఏడాది క్రితం ఏర్పాటు చేసి అశోక్ ఆగ్రో ఫామ్ పేరుతో బ్రాయిలర్ కోళ్లను పెంచుతున్నారు కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం ముడుమాల గ్రామానికి చెందిన రైతు దిలీప్ రెడ్డి. గత 2 సంవత్సరాలుగా ఈ ఈసీ పౌల్ట్రీ ఫామ్ కోసం పనిచేస్తున్నాను. సో ఇది స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. అంతకుముందుకు 1 ఇయర్ నుండి నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను దీనికోసము కంప్లీట్గా. ఈసీ పౌల్ట్రీ ఫామ్ అంటే ఎన్విరాన్మెంటల్ కంట్రోల్డ్ పౌల్ట్రీ ఫామ్ అండి. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే 365 రోజులు దీంట్లో ఒకటే టైప్ ఆఫ్ టెంపరేచర్ని మనము మెయింటైన్ అయ్యేలాగా చేస్తాము. కంప్లీట్గా ఆటోమేటెడ్ ఫీడర్ లైన్స్ ఉంటాయి, నిపుల్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఈ టెంపరేచర్ని మొత్తం కంట్రోల్ చేయడానికి ఒక కంట్రోల్ ప్యానెల్ ఇవ్వడం జరుగుతుంది. సో అది వచ్చేసి ఇజ్రాయెల్ టెక్నాలజీ. ఇవన్నీ మనము ఎక్విప్మెంట్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని టెంపరేచర్ అనేది మనము కంట్రోల్ చేస్తున్నాము. సో దీనికి ఏదైతే ఇప్పుడు బర్డ్స్ మేము తీసుకుంటున్నామో అది వచ్చేసి ఇండియన్ బ్రాయిలర్ కంపెనీ. అది ఏషియాలోనే 5th లార్జెస్ట్ కంపెనీ. సో ఇప్పుడు మేము గత 1 ఇయర్గా ఈ కంపెనీతోటే టైఅప్ అయ్యాను. ఆల్మోస్ట్ మేము 7 బ్యాచెస్ కంప్లీట్ చేసుకున్నాము. ప్రతి బ్యాచ్ కూడా మాకు కొత్త ఎక్స్పీరియన్స్ అండి. కొంచెము అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ మేము ప్రతి బ్యాచ్లో విజయం సాధించాము. నేను ఎప్పుడైతే పౌల్ట్రీ ఫీల్డ్కి రావాలనుకున్నానో ఫస్ట్ నేను చూసింది ఏంటి అంటే ఇండియాలో చాలా వరకు పౌల్ట్రీ ఫార్మర్స్ పాత పద్ధతుల్ని యూజ్ చేసి కోళ్ళని పెంచడం చూశాను నేను. ఎప్పుడైతే కొంచెం నేను అప్గ్రేడెడ్ వర్షన్లో అవుట్ ఆఫ్ కంట్రీ వీడియోస్ చూసి అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నాకు కొంచెం ఈ ఆటోమేటిక్ ఫీడర్ లైన్స్, ఈ కూలింగ్ ప్యాడ్స్ ఆలోచన వచ్చింది. సో ఆ విధంగా నేను ఒక ప్రైవేట్ కంపెనీ తోటి మాట్లాడి ఆ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. కంప్లీట్ ఇన్స్టలేషన్ అంతా చేశాక మేము ఒకసారి ట్రయల్ రన్ చేసినప్పుడు ఏదైతే టెంపరేచర్ మాకు కావాలనుకున్నామో ఆ టెంపరేచర్ దీంట్లో మాకు సెట్ అయింది. ఆ తర్వాత మేము డైరెక్ట్గా పౌల్ట్రీ కంపెనీకి అప్రోచ్ అయ్యాము చిక్స్ కోసము. వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ విధంగా మేము ఎవ్రీ బ్యాచ్ వచ్చేసి ఒక 50 డేస్కి వెళ్తుందన్నమాట. ఒక బ్యాచ్ వచ్చేసి మనకి 35 to 50 డేస్ ఉంటుంది. ఫస్ట్ 35 డేస్కి లిఫ్టింగ్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక 5 డేస్ క్లీనింగ్ ఉంటుంది. తర్వాత 10 డేస్ ఫ్యూమిగేషన్ ఉంటుంది. కంప్లీట్గా ఒక బ్యాచ్కి వచ్చేసి మనకి 50 డేస్ అని మేము ఒక సైకిల్ని తీసుకుంటాము. అలా 350 రోజులలో మనకు ఒక 7 బ్యాచ్లు అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ వెదర్ కండిషన్స్ బయట ఏవైతే ఉంటాయో అవి లోపల ఎఫెక్ట్ కాకుండా ప్రతి చిక్కుకి కావాల్సిన ఒక కంఫర్ట్ జోన్ని మనం క్రియేట్ చేస్తాము ఈ ఫామ్లో. ఆ విధంగా మనకి కావాల్సిన వెయిట్ కూడా మనకి ఎంతైతే అనుకుంటామో ఆ వెయిట్ ఖచ్చితంగా మనం సాధిస్తామన్నమాట. ఈ పౌల్ట్రీ ఫీల్డ్లో మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే తక్కువ ఫీడ్ తిని ఎక్కువ వెయిట్ రావడము. ఆ తక్కువ ఫీడ్ ఇంకా ఎక్కువ వెయిట్ ఈ ఈసీ పౌల్ట్రీలో సాధ్యమండి. ఎందుకంటే మనకి ఈ టెంపరేచరే మెయిన్గా. ఈ టెంపరేచర్ అనేది మనకి ఆల్మోస్ట్ ఇదే 70% మనకి హెల్ప్ అవుతుంది. దానివల్ల ప్రతి చిక్కు కూడా మోర్టాలిటీ అనేది కాకుండా మోర్టాలిటీ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏదైతే దీంట్లో ఉన్న లైటింగ్ కానీ, వాటర్ సిస్టము, ఫీడింగ్ సిస్టము, కంట్రోలింగ్ సిస్టమ్ అంతా ఒక చిక్కుని దానికి ఒక కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ టెక్నాలజీ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇందులో కోళ్లు బాగా ఎదుగుతాయి.
పెద్దగా పనివాళ్ల అవసరం ఉండదు. సాధారణ కోళ్ల ఫామ్లో 10,000 కోళ్లను పెంచితే ఈసీ కోళ్ల ఫారాల్లో 25,000 కోళ్లను పెంచవచ్చు. సాధారణ కోళ్ల ఫారాల్లో 45 నుంచి 50 రోజుల వరకు కోళ్లు తగినంత బరువు పెరగవు. ఈసీ షెడ్లలో 32 నుంచి 35 రోజుల్లోపే 2 కిలోలకు పైగా వస్తాయి. నిర్వహణ వ్యయం తగ్గడంతో లాభాలు ఎక్కువగా ఉంటాయి. కోడి పిల్లలు చనిపోవడం చాలా తక్కువగా ఉంటుంది. సో మేము 2022లో దీనికోసం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒరిస్సా, మనకి ఇంకా కర్ణాటక, తెలంగాణ ఈ ప్రాంతాలలో తిరిగి ఈ స్ట్రక్చర్ కోసము చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే ఫామ్ మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కనీసంగా ఒక 25,000 కోళ్ళకి మీకు ఎంత లేదన్నా సరే ఒక 1,10,00,000 నుంచి 1,20,00,000 అనేది మీకు అవుతుంది. ఈ ఖర్చు ఏదైతుందో మీరు ఒక 3.5 to 4 yearsలో మీరు విత్ ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఇంకోటి ఇప్పుడు ఈ ఈసీ పౌల్ట్రీ ఏంటంటే అప్కమింగ్ బిజినెస్ ఐడియాస్ ఇవి. సో యూత్కి ఖచ్చితంగా ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. దీని విస్తీర్ణం వచ్చేసి ఇది 1 ఎకర్కి 1 ఫామ్ అండి. ప్లస్ మనకు ఒక 1/2 ఎకర్ పక్కన ఉండాల్సి వస్తుంది. దీని నుంచి ఎప్పుడైతే కోళ్ళు మనకి పెద్దగా అయినప్పుడు తీసుకెళ్ళడానికి, వెహికల్స్ తిరగడానికి అయినా సరే, లేకపోతే మనకి ఇంకా క్లీనింగ్ టైంలో అయినా సరే మనకి ఇంకొక 1/2 ఎకర్ అనేది ఉంటే బాగుంటుంది. టోటల్గా ఒక ఫామ్ మీరు కట్టాలనుకున్నప్పుడు ఒక 1.5 ఎకర్ ల్యాండ్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. ప్లస్ మనకి బోర్ ఫెసిలిటీ ఖచ్చితంగా ఉండాలి. మనకి ఎంత తక్కువలో తక్కువ అనుకున్నా రోజుకు ఒక 20 నుండి 30,000 లీటర్లు వాటర్ కన్జంప్షన్ ఉంటుంది. ఇంకొకటి 24 hours కరెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్. కరెంట్ లేకపోతే మోర్టాలిటీ అనేది జరుగుతుంది. లోపల ఉన్న బర్డ్స్కి సఫికేషన్ తోటి చనిపోతాయి. సో మనకి కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర ఉన్నది రాస్ బ్రీడ్ అండి. బ్రాయిలర్లో ఇది ఒక కొత్త రకం వెరైటీ. సో దీంట్లో ఇంకొక వెరైటీ వచ్చేసి కాప్ బ్రీడ్ అండి. ఇప్పుడు ఈ రాస్ బ్రీడ్ ఏంటి అంటే మనకి day 1 నుంచి డే 35 వరకు ఒక 2 kgs వెయిట్ రావడం జరుగుతుంది. ఈ వెయిట్ రావడానికి మనము అన్ని విధాలుగా దానికి కావాల్సిన టెంపరేచర్ కావచ్చు, వాటర్, ఫీడ్ ఇవన్నీ ఇస్తాము. దాంతోపాటు మధ్యలో ఏదైనా డిసీజ్ వచ్చినా సరే దానికి, లేకపోతే ఏదైనా అన్కంఫర్టబుల్గా దానికి డైజెషన్ ఉన్నా సరే దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్స్ యూజ్ చేసుకొని దానికి కంప్లీట్గా ఆరోగ్యంగా ఉండి లిఫ్టింగ్ అయిపోయేదాకా దాన్ని ఆరోగ్యంగా ఉంచుతాము. వన్స్ లిఫ్టింగ్ అయిపోయింది అంటే దాన్ని ఇంకా డైరెక్ట్ కస్టమర్స్కి తీసుకెళ్తారు కన్జంప్షన్ కోసము. సో ఒక చిక్కుకు వచ్చేసి day 1 నుంచి డే 35 వరకు దానికి సంరక్షణ మొత్తం మా చేతిలో ఉంటుంది. ఆ తర్వాత మేము మార్కెటింగ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం వీటిని. ఇప్పుడు ఈసీ పౌల్ట్రీకి మనకి SBI ఇంకా కెనరా బ్యాంక్ వాళ్ళు కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్ మీద మీకు ఆల్మోస్ట్ ఒక 50% to 70% లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారో, లేకపోతే అబ్రాడ్కి వెళ్ళాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇండియా అనేది ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీగా మారుతుంది. ఫార్మింగ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈసీ పౌల్ట్రీ అనే కాదు, మనకి సెరికల్చర్ అనుకోండి, లేకపోతే షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ అనుకోండి, ఇంకా ఇప్పుడు రీసెంట్గా బ్లూబెర్రీ ఫార్మింగ్ చూస్తున్నాం మేము. సో ఇవన్నీ కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఇంకా స్ట్రెస్ లేకుండా ఆ సాఫ్ట్వేర్లో ఏదైతే స్ట్రెస్ ఉంటుందో అది ఇక్కడ కూడా మీకు ఉండదు. చాలా రిలాక్స్గా మీకు హెల్త్తో పాటు మీకు ఇన్కమ్ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు.